లడ్డూ విషయంలో బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. లడ్డూ కల్తీ విషయంలో గత ప్రభుత్వ పెద్దలకు శిక్ష తప్పదన్నోట. పులివర్తి నానితో మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. అనిమల్ ఫ్యాట్స్ కలవడం అనేది ఇప్పటికే కూడా భక్తులు జీర్ణించుకోలేకుండా పోతున్నారు. దీనికి సంబంధించి తిరుపతిలో కూడా అంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కావచ్చు, లేదంటే చిత్తూరు నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనడం జరిగింది. నాని గారు ఉన్నారు మనతో. సార్ చెప్పండి, అనిమల్ ఫ్యాట్ చాలా దుర్మార్గం, ఇది అనిమల్ ఫ్యాట్ కలపడం అనేది ఎంత దారుణంగా మీరు కూడా చాలా ఖండించారు. ఈ విషయానికి సంబంధించి ఏం చెప్తారు చెప్పండి. 100% హిందువుల మనోభావాలకు సంబంధించింది ఇదండి. ఇది ఎవరు చేసినా హిందువులు క్షమించరు. వైసీపీ నాయకులు డబ్బుల కోసం, వారి యొక్క పర్సంటేజ్ల కోసం చేసింది. దీనికి కర్త అంతా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పనిచేస్తున్న ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, ముఖ్యంగా చెవిరెడ్డి పాత్ర ఎక్కువ ఉందని అంటున్నారు వాళ్ళకు సంబంధించిన అధికారులే. దీన్ని మొత్తం లోతుగా పరిశీలిస్తే దీన్ని బయట వస్తుంది. దాదాపుగా ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఇందులో వాళ్ళకి ఇష్టమైనటువంటి కంపెనీలకే 1-2 కంపెనీలకి టెండర్లు కేటాయించారనేది చెప్తున్నారు. దీంట్లో ప్రభుత్వ నివేదికలు ఎట్లా ఉన్నాయి, ఏం చేయబోతున్నారు? మీరు చెప్పింది కరెక్టే అండి. ఇప్పుడు హమేదీలో ఉన్నటువంటి ఆల్ఫా కంపెనీ గ్యాల్సిన వల్ల ఆ ఆల్ఫా డైరీ 2 లక్షల లీటర్ ప్రొక్యూర్మెంట్ ఉంటే ఇంత నెయ్యి సప్లై చేయగలుగుతారు. ఈ లేరు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ విధంగా కల్తీ చేశారు నిరాజాలే. తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్కి ఇవ్వాల్సిన వల్ల, తమిళనాడులో ఉండే ఏఆర్ అనేది ఒక స్మాల్ కంపెనీ, ఏ విధంగా ఇస్తారు? కర్ణాటక డైరీకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి నందిని డైరీ ఉంది. నందిని డైరీకి ఎందుకు ఇలా? వెంకటేశ్వర స్వామికి ఏమైనా చేయాలన్నా ఆవు నెయ్యితో చేస్తారు. అఖండ దీపం వెలిగించాలని ఆవు నెయ్యితో వెలిగిస్తారు. అటువంటి దాన్ని చేశారంటే ఇంక ఏ విధంగా చేయరు మీరు ఒకసారి ఆలోచించుకోండి. నిన్న రమణ దీక్షితులు కూడా నిన్న మాట్లాడుతూ చాలా అంటే స్వామి కైంకర్యాల్లో కూడా చాలా దారుణంగా ప్రవర్తించారు, స్వామికి పెట్టే నైవేద్యాలు కూడా తగ్గించేశారంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇంత దుర్మార్గంగా గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఏం చెప్తారు అంటే వాళ్ళకి జగన్ తిరుమలని ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని అతని మనసులో ఉందో దాన్ని అనుసరించుకొని అతను చెప్పినట్లు నడుచుకునేటటువంటి ఈవో ధర్మారెడ్డిని కావచ్చు, సుబ్బారెడ్డి ఉండొచ్చు, కరుణాకర్ రెడ్డి ఉండొచ్చు, చెవిరెడ్డి, వీళ్ళందరూ యొక్క వెనకాల అదృష్ట శక్తులతో చేపించారు. వీళ్ళందరిపైన చేయాలని మహా సంప్రోచన చేయాలంటున్నారు. అంటే ఎందుకంటే ఎంతోమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. స్వామి పవిత్రంగా అంటే స్వామి తినేటటువంటి ప్రసాదాలు కావచ్చు, మనం తినే ఇవన్నీ కూడా నెయ్యిలో కలుషితమైన అంటే జంతువుకు సంబంధించిన కొవ్వు. ఏం చెప్తారు సార్? అలాంటి ప్రతిపాదన ఏదైనా సరే ఉంటుంది రాబోయే రోజుల్లో దానిపై చూస్తారు. చూసి మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కానీ పరిశీలించి వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే మమ్మల్ని కూడా ఒప్పుకోడు ఆయన, కాబట్టి చూస్తాం. ఓకే థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టంగా కనపడుస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన పూర్తి స్థాయి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు, దర్యాప్తు చేస్తున్నారు. అవసరం వస్తే మరికొన్ని విచారణలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనపడుస్తుంది. మొత్తం మీద లడ్డూలకు సంబంధించిన ఏదైతే అనిమల్ ఫ్యాట్స్ కలిసిందో దీనికి సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్న నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం, కఠిన చర్యలు బాధితులు అంటే ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళపైన తీసుకుంటామంటూ కూడా ఆయన కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.